హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చెడ్డ భార్య, మొరటి స్నేహితురాలు, వివేకం లేని సేవకుడు మరియు పాము సోకిన ఇంట్లో ఉండడం మరణానికి కారణమవుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకు ఒక పురుషుడితో మాట్లాడడం, మరొకరిపై వక్రమార్గం చూపడం మరియు మూడవ వ్యక్తిని రహస్యంగా ప్రేమించడం వంటి నైపుణ్యం ఉంటుంది. వారు కేవలం ఒక మనిషిని అంకిత భావంతో ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోండి, స్త్రీకి రెట్టింపు ఆకలి ఉంటుంది. 4 రెట్లు ఎక్కువ సిగ్గు, 6 రెట్లు ఎక్కువ ధైర్యం మరియు 8 రెట్లు ఎక్కువ లైంగిక కోరిక ఉంటుందట. ఒక స్త్రీ స్వతహాగా ధైర్యవంతురాలు, అలాగే మోసకారి, మూర్ఖత్వం, అలాగే అత్యాశ, దుర్మార్గం మరియు క్రూరత్వం ఇవి స్త్రీ యొక్క సహజమైన లక్షణాలు. ఒక పురుషుడు తన భార్య ఋతుస్రావం సమయంలో ఆమెతో కాపులేషన్ చెయ్యకూడదు. ఈ కాలంలో ఇలా చేస్తే అతని జీవితకాల వ్యవధి తగ్గుతుంది. తన భర్త యొక్క సమ్మతి లేకుండా ఉపవాసం పాటించే స్త్రీ అతని దీర్ఘాయువును తగ్గిస్తుంది. రాయల్ ప్యాలెస్లో పనిచేసే మహిళతో ఎప్పుడూ సాన్నిహిత్యం పెంచుకోవద్దు. డబ్బును పొదుపు చేసుకోవడం ఎల్లప్పుడూ అవసరం. పురుషుడు తనకు సంపద ఉంటేనే స్త్రీని ఆకర్షించగలడు. అయితే వాళ్ళిద్దరూ సంచల స్వభావాన్ని కలిగి ఉంటారనే వాస్తవాన్ని అతను తెలుసుకోవాలి. డబ్బు మరియు స్త్రీ ఇద్దరూ అతన్ని ఏ క్షణంలోనైనా మోసం చేయొచ్చు. ఒక స్త్రీ తనతో ప్రేమలో పడిందనే భావనతో ఒక వ్యక్తి మోసపోయినప్పుడు అతను ఆమె చేతిలో కేవలం కీలుబొమ్మగా మారాడనే విషయం అతనికి తెలియదు. స్త్రీ పురుషుడి కంటే చాలా సున్నితంగా ఉంటుందని నమ్ముతారు. అయితే స్త్రీ పురుషుడి కంటే 6 రెట్లు అతని ధైర్యం మరియు 8 రెట్లు అతని అభిరుచిని కలిగి ఉంటుంది. గుర్తుంచుకోండి, సిగ్గు అనేది మహిళలకు ఆభరణం లాంటిది. మనిషి యొక్క గొప్ప ఆకర్షణ ఏమిటి? అది స్త్రీ. ఆమె చుట్టూ అతని మనస్సు తిరుగుతుంది. ఒక వ్యక్తి ఆమె ఆకర్షణీయమైన, విజయవంతమైన మార్గాల ద్వారా శక్తివంతంగా ప్రభావితుడవుతాడు. స్త్రీ పెద్దది అయినప్పటికీ ఆమె తన వయస్సు కంటే చిన్నదనే భ్రమ కలిగించే భావనను అంటిపెట్టుకుని ఉంటుంది. ఆమె తన యవ్వనాన్ని నిరవధికంగా పొడిగించే ప్రయత్నంలో వీలైనంత ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. నిజమే కదండి? ఇతరుల ఇంట్లో ఉండే స్త్రీ తనను పవిత్రతను మరియు తన పాత్ర యొక్క దృఢత్వాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోదు మరియు త్వరలో ఆమె రాజీ పడవలసి వస్తుంది. ఒక తెలివైన వాడు అందం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెనుకాడడు. ఆమె ఒక ప్రసిద్ధ, మంచి కుటుంబానికి చెందినది అయితే. సమాన హోదా ఉన్న కుటుంబాల మధ్య వివాహ బంధం ఉత్తమంగా ఏర్పడుతుంది. అర్థమైంది కదండి? మరి చూశారు కదండి ఇవాల్టి వీడియో. చాణక్యుడు స్త్రీ గురించి చెప్పిన రహస్యాలు ఇవి. ఆయన నీతి శాస్త్రంలో ఈ విధంగా అయితే పొందుపరిచి ఉంచారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో చెప్పిన చాణక్యులు గారు మహిళల గురించి ఈ విధంగా చెప్పి
ఆయన నీతి శాస్త్రంలో ఈ మాటలైతే పొందుపరిచారు అని చెప్పాం కదండి. అంటే ప్రతి ఒక్క స్త్రీకి ఈ విషయాలనేవి చెల్లవు, అంటే వర్తించవు. ఎందుకంటే కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలే ఇవి. సో రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.